పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు తోకతుక్క ఓడిపడ్డట్టుగా అప్పుడప్పుడు వచ్చి ఇక్కడి ప్రజలు గెలిపిస్తే అప్పుడు ఇప్పుడు వచ్చి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో నిన్న ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటను చూసినట్టయితే నిజంగా కూడా ఆయన మీద జాలేస్తుంది. గత సంవత్సరం డిసెంబర్ 3వ తారీఖున తెలంగాణ ప్రజలిచ్చిన ఒక విలక్షణమైన తీర్పుతోని ఆయనకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడి మతి భ్రమించి ఇలా భూమి కింద పీఠాలన్నీ కూడా కదిలిపోయి ఆయన అడ్డగోలుగా మాట్లాడుకుంటూ పోయింది. వాళ్ళ ఎంతసేపు బుకాయింపు ధోరణిలో ఆయన మాట్లాడే విధానం అంతా కూడా ఒక బుకాయింపు ధోరణిలో ఉంటుంది. వాళ్ళ పిట్ట కథలు కట్టకథలు చెప్పుకుంటూ ప్రజలను వాళ్ళ నాయన ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పిట్ట కథలు కట్టుకథలు చెప్పి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ఆయన పుణ్యాన వాళ్ళ నాయన పుణ్యాన ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికి ఉరగబెట్టింది ఏం లేదు. ఆయన ఇక్కడ ఉన్న అవినీతి భాగవతాన్ని కొంతమంది మీడియా మిత్రులు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంటే ఆయనకు పిచ్చి లేచినట్టయి ఆ మీడియా మిత్రులపైన అనేకమైన అవాకులు చెవాకులు పెంచడం జరిగింది. వాళ్ళ నేను ఇవాళ అంటున్నా, ఆయనకు రాసేందుకు కొన్ని పేపర్లు ఉన్నాయి, ఏదో ఉన్నది ఏదో పేపర్ వాళ్ళ పేరు ఏదో ఉన్నది నాకు తెలియదు, అది గుమస్తా తెలంగాణ అనుకుంటా. ఆ గుమస్తా తెలంగాణ గుమస్తా ఛానళ్ళు అలాగే కొంతమంది పెంచి పోషించిన యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మా గౌరవ ముఖ్యమంత్రి పైన అనేకమైన అవాకులు చెవాకులు తెలుసుకుంటూ వస్తాం. అయినప్పటికీ మేము ఎప్పుడు కూడా సమయాన్ని కోల్పోలేదు. ఇవాళ చేసిన తప్పులన్నీ కూడా ఒక్కొక్కటి మీడియా మిత్రులు బయట పెడుతుంటే ఇవాళ వణుకు ప్రారంభమై వాళ్ళ మీద అవాకులు చెవాకులు పేల్చడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ నిజంగానే అంత చిత్తశుద్ధి అయ్యను ఉనికి పెంచుకున్నట్టు ఉంది. అలా వాళ్ళ నాయన కూడా చాలా ప్రెస్ కాన్ఫరెన్స్లలో మాట్లాడుతుండే, ఎవరైనా మాట్లాడితే ఏయ్ కూర్చో అంటే నీ అహంకారాన్ని ఇంకా తగ్గించుకోలేదు. ఇంకా అధికారం కోల్పోయినా కానీ నీ యొక్క అహంకారాన్ని ఇంకా కోల్పోకుండా ప్రశ్నించే గొంతులపైన అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ప్రశ్నించే గొంతులను నొక్కిన ఇవాళ అధికారం కోల్పోయి కూడా నీ యొక్క అరాచకాల గురించి రాస్తుంటే మళ్ళీ వాళ్ళపైన కూడా ఇటువంటి దౌర్జన్యకరమైన దాడిని చేస్తున్నవి. అలా ఇటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. తక్కిన విషయాలన్నింటి కూడా పెద్దలు దానిపైన నిజానిజాలు ప్రజలకు చెప్పు అంటున్నా. నిన్నటి రోజు మీరు పెట్టిన ప్రెస్ మీట్ బీఆర్ఎస్ భవన్ సైతం కబ్జా గురైంది కేటీఆర్ గారు. ఇది మీ ఆత్మకు తెలుసా లేదా తెలియకపోతే ఇప్పుడైనా తప్పు ఒప్పుకొని నీ స్థలానికి మిగిలిన స్థలాన్ని మీరు ఇప్పటికే కొంతమంది ఈ స్థలం మాకద్దు అనర్హమైనటువంటి అంటే ఇది ఈ ప్రభుత్వ భూమి ఎవరైతే అర్హులు చెందాలనో వారికి కాకుండా మాకు వచ్చినటువంటి తిరిగి మీకు ఇస్తున్నాం చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకొని రేపు నువ్వు ఆదర్శంగా ఉండాలనుకుంటే నీ బీఆర్ఎస్ భవన్ కబ్జాకు నీకు ప్రభుత్వం ఇచ్చిన భూమి కంటే మిగిలిన భూమి ముందుగా నువ్వు ప్రభుత్వానికి తిరిగిచ్చి సమానం చెప్పడం మాట సందర్భం చెప్తున్నా. ఇంతకుముందు కవిత చెప్పినటువంటి ఏముచ్చరైతే ఉందో నేను ఒక 10 రకాల భూములు చెప్తా. ప్రైమ్ టైం లొకేషన్లో 2 కోట్లకు ఎకరం ఉన్న భూములు సైతం 50 లక్షల పైచిలకు ఉన్నటువంటి భూములు సైతం ఈరోజు మీ 9.5 సంవత్సరాల పరిపాలనలో విచ్చలవిడిగా అరులకు చెందాల్సిన భూములు, భావితరాల ప్రజలకు చెందాల్సిన భూములు, ప్రజలకు పేద ప్రజలకు చెందాల్సిన భూములు, వాటర్ ట్యాంకుల నిర్మాణమో స్కూళ్ళ నిర్మాణమో ఇందిరమ్మ ఇండ్ల కోసమో ఇవ్వాల్సినటువంటి భూములు ఒక్కొక్కటి చదువుతారు దయచేసి మీరందరూ కూడా. జంగు సిపాయి భూములు, శిఖం భూములు, పోరంబోకు భూములు, పంచరాయి భూములు, అసైన్మెంట్ భూములు, లావణి పట్టాకు సంబంధించిన భూములు, ఆఖరికి దేవాలయం సంబంధించిన భూములు, ఫారెస్ట్ భూములు, చెరువులను కూడా కబ్జా చేసే విధంగా. ఇంకోటి కారీజ్ ఖాతా కేకే
కేకే కాదు. ఆఖరికి 10 రకాలు ఏవైతే భూములు ఆనాడు భావి తరాల వారికి అవసరమని చెప్పించినటువంటి ఈ భూములన్నిటి కూడా మీరు కబ్జాను గురి చేసి 1000 ఎకరాలన్నా, నేను హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 1000 ఎకరాలన్నా, అందులో పావుల వంతు ఇప్పటికే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నది, 200 పైచిలకు ఎకరాలు. ఇప్పుడిప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఈ సిరిసిల్ల, తంగలపల్లి ఈ చుట్టుపక్కల భూములే 1000 ఎకరాలంటే ఇంకా కాస్త దూరం వెళ్తే ఇంకో 1000 ఎకరాలు వెళ్ళేటట్టు ఉంది ఈయన యొక్క అక్రమ అవినీతి పరిపాలనలో అన్నమాట. నేను పట్టణంలో దోసుకుంటున్నా, మీ పల్లెటూరు దోసిపెడుతున్నట్టు నడిచింది ఆ కథ. నేను పట్టణంలో దోసుకుంటా, ఇగో పల్లెటూరులో మీకు దోసిపెడతా చెప్పనే విధంగా జరిగింది తప్ప వాళ్ళ పరిపాలనలో పేదలకు ఉపయోగపడే కార్యక్రమం ఎక్కడ జరగలేదు. ఇక పట్టణంలో జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ చూసిండ్రు, గవర్నర్ గారు అనుమతి ఇచ్చిండ్రు, ఏసీబీ విచారణకు ఎఫ్ఐఆర్ చేసింది, వెంటనే కోర్టు తలుపు తట్టిండు. ఇక్కడ మీకు లాయర్లు మాట్లాడు కాదు, ఆయన ముందు లాయర్ మాట్లాడుకున్నాడు. అక్కడ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగినా వాటిపైన విచారణ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల ఆస్తిని కాపాడమే ధ్యేయం చెప్పండి. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ కుంగింది, మేడిగడ్డ అడ్డంగా పగిలిపోయింది, అన్నారం సీపేజ్, సుందిళ్ళ సీపేజ్, టెలిఫోన్ ట్యాపింగ్. అరే భార్య భర్తలు మాట్లాడుకుని విన్నటువంటి మీరు దౌర్భాగ్యం. సినీ తారాలకు సంబంధించినటువంటి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ఆఖరి చర్చలను కూడా వదిలిపెట్టారు రాజకీయ నాయకులను. కేకే మందిరెడ్డి కూడా పిటిషన్ ఇచ్చినట్టు నాది కూడా నాకు అనుమానం వచ్చింది. నా దగ్గరలో వస్తావు కదా, తిరుపతికి నాకు ఉత్తరం కావాలని వస్తే నువ్వు ఎందుకు ఫోన్ చేసిన 10 రోజులని ఆయన నుండి తిరుపతి పోవడానికి ఉత్తరం అడిగినాను నన్ను చెప్పి. అంటే ఎందుకు ఈ విధంగా భయంగా పరిపాలించారో అని అడుగుతుంది. భయంగా టెలిఫోన్ ట్యాపింగ్లో గొర్రెలు వదలపోతుంది, బర్రెలు వదలపోతుంది, చేపలు వదలపోతుంది, ఇన్ని కుంభకోణాలు జరిగితే విచారణ జరగద్దని అడుగుతుంది. చట్టం తన పని తను చేసుకపోతుందని చెప్పని మీరంటుండ్రు, గతంలో ఉన్నటువంటి వాళ్ళను. మరి ఆ చట్టం తన పని తను చేసుకపోతే నీ దాకా వచ్చిన తర్వాత ఎందుకు ఈ ఉలికిపాటు ఉంటున్నా, నీ వాళ్ళ దాకా వచ్చే వరకు ఎందుకు ఈ ఉలికిపాటు ఉంటున్నా. ఆధారగా వచ్చి ప్రెస్ మీట్ ఎవరు భయపడకండి. ఎవరు ఏమనంటే అవలగాళ్ళు అంటాడు, లబంగలు అంటాడు, లంబకోణ జరగలేదు అంటాడు, కుంభకోణ జరగలేదు అంటాడు. అరే కళ్ళ కట్టినట్టుగా ఇంత కనిపిస్తుంటే పత్రికలు ఇంత సర్వే నెంబర్తో సహా రాస్తుంటే ఓవైపు ఈ భూమి మాకద్దు, అనర్లకు చేరిందని చెప్పని మా దగ్గర వింటున్నాం, ఇది మాకు అర్థం చెప్పి అప్పయ్యే కార్యక్రమం మొదలైతే క్యూ కట్టడానికి సిద్ధమవుతున్న వారిని ఆపడానికి కోసం అదో క్రైమే అంటున్నా. ఇది వారిని కాపాడుకోవడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం అవుతుంది, అది కూడా తప్పే అంటున్నారు. చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా ఇండైరెక్ట్గా చట్టాన్ని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఎవరు భయపడకండి మీకు అవసరం లాయర్లు పెడతాని చెప్పంటే ఏమనాలని అడుగుతున్నాను. మాట్లాడితే బూతు మాటలు మాకు రావంటారు ఈ మాటలు మాట్లాడడానికి. అరే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధితో మీ వల్ల ఈ రాష్ట్రం అత్తాకుతలం అయిపోయి ధ్వంసం అయిపోతే ఇష్టానుసారంగా మా రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. అంటే కష్టపడి ముఖ్యమంత్రి అయినటువంటి మా నాయకుని చూసుకుని ఎవరో లేకుండా ఏమో ఇప్పుడు నేను రాసుకుంటున్న అందరి పిల్లలకి మీకు మిగిలిందే కదా ఇక రాసుకుంటే ఏం చేస్తారు. 10 ఏళ్ళు ఉన్నప్పుడు ప్రజాపాలన చేయలేరు, ప్రజా ఆస్తులని ధ్వంసం చేసారు, ప్రజా ఆస్తులను లాక్కున్నారు. ఇప్పుడేమో అసెంబ్లీలో కూర్చొని రాసుకుంటున్నా మాట్లాడడం వచ్చారు. ఇక్కడ మీరు రాసి పెట్టుకొని మన రాజ్యం ఇంకా మీరు రాజ్యం ఎక్కడ ఆయన ఇక్కడ భయపడేవాళ్ళు ఎవరున్నారు. మీ 10 సంవత్సరాల పరిపాలన మీకు ప్రశ్నించి గొంతెత్తిన వాళ్ళము. మీ తాటాకు చెప్పలకు భయపడే పరిస్థితి ఎక్కడదో ఉంటున్నా. ఈరోజు మాతో ప్రయాణం చేసే వాళ్ళు మీలాగా ఎక్కడ కూడా ఏ కార్యక్రమంలో అవినీతి అక్రమంలో పాల్పంచుకునేటువంటి పరిస్థితుల్లో కనిపించే సందర్భం. వీళ్ళ పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ దేశ సభ్యుడి కానీ తీసుకొచ్చి చట్టసభలు కూర్చోబెట్టారు. లా బ్రేక్ చేసినోడికి లా మేకర్గా అవకాశం ఇచ్చారు. అంటే అంత నెంబర్ 2 అని చెప్పడానికి చెప్తుండేది. నెంబర్ 2 దంద అంటారు గ్రామాల్లో అప్పవాది పాటు చూసి ఎప్పుడు దో దంద అన్నట్టుగా. ఈ 9 పరిపాలనలో ఈ దేశ పౌరుడు కానీ వ్యక్తిని కూడా తీసుకొచ్చి చట్టసభలు కూర్చోబెట్టింది, చట్టాలు తయారు చేసే సభలు. దానిపైన అన్ని ప్రతిదీ ఎక్స్లో, ప్రతిదీ అంతకుముందు ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్లో స్పందించే కేటీఆర్
మరి ఈయన తప్పిదా మాకు తెలియదు, పొరపాటు జరిగింది చెప్పండి, పెట్టు సమాజానికి క్షేమపడ కోరాలి కదా. అన్ని తప్పులే దాన్ని ఒప్పు చేసుకోవడానికి కోసం ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు. ఈరోజు వాళ్ళకు ప్రజలు ప్రతిపక్షాలు గుర్తుపెట్టే అవకాశం ఇచ్చారు. మీరు చక్కటి సూచనలు సలహాలు ఇవ్వండి. ఆ సూచన సలహాల ద్వారా ఈ ప్రాంతాన్ని పరిపాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలుద్ది కాలుద్ది ముందు పడగొడతాం కూలగొడతాం. ఏమైందో నిధులు ఉన్న 10 మంది వెళ్ళిపోయింది దగ్గర. నీతో వద్దు ఈ హౌస్కు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రావడం లేదు, ఇక భవిష్యత్తు మా పరిస్థితి ఏంటని చెప్పి మీ పార్టీని రాజీనామా బయటకు వెళ్ళిపోయారు. అరే మీ వాళ్ళని కాపాడుకునే పరిస్థితుల్లో మీరు లేక మన్మోహన్ సింగ్ గారు మరణించిండు. మన్మోహన్ సింగ్ గారు హయాంలో తెలంగాణ వచ్చింది. మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న మా స్పీకర్ గారు ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా మన స్పీకర్ కనీసం ఆనాడు కూడా అసెంబ్లీకి రాక ఏమంటే హరీశ్రావు ఒక మాట అంటాడు, ఏమిచ్చి గౌరవం మా నాయకుడు గారు. నేను అడుగుతున్నాను మీ ద్వారా ఇప్పుడు 4 సార్లు శాసనసభ సమావేశం దగ్గర ఒక్కసారి చుక్క తెగి పడ్డట్టుగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ చదువుతున్నాడు, బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు. ఆ సమయంలో వచ్చి కూర్చున్నాడు. నేను హరీశ్రావు అంటే ఆ సమయంలో మా డిప్యూటీ సీఎం గారు బడ్జెట్ చదువు ప్రసంగం ఆపి ముఖ్యమంత్రిని తీసుకొని పోయి వారికి దండం పెట్టారు. నువ్వు ముందు సమయానికి వస్తే మా ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి సభానాయకుడు కూడా ప్రతిపక్ష నాయకుడు పలుకరించేవాడేమో, మళ్ళీ మీరు ప్రసంగం పూర్తిగా ముందు వెళ్ళిపోయాడు. ఇక నీకు ఎప్పుడు అగౌరవపరిచినావు అంటున్నా. బహుశా అనార్థ వేటు పడుతుందని చెప్పండి, ఒకసారి నచ్చిపోవాలని చెప్పి నచ్చిపోయిందని చెప్పండి. భయంకరమైన మాట అంటే నేను ఎక్కడ నాకు పిఎస్సీ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది? శాసనసభ సమావేశాలు పెట్టిన తర్వాత మొదటి రోజు నాడు బిఎస్సీ సభ. నువ్వు మొదటి రోజు సభకి వస్తే మీ సూచనలు సలహాలు మీ అపారమైన అనుభవాన్ని బిఎస్సీ తీసుకొని సభ నడపడానికి మా ముఖ్యమంత్రి రెడీ ఉన్నారు రమ్మంటున్నాడు. అంటే ఈ విధంగా ప్రజలు తప్పుదారి పట్టించే విధంగా ఏదైతే ఈరోజు మేము వాగులకు వంకెలకు రాళ్ళు రప్పలు కొండలు కోడలు మీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లేకపోతే నేషనల్ హైవేల మీద భూములకు ఇవ్వద్దని చెప్పినటువంటి ఆలోచన రైతుల ద్వారా తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కమిటీ చేసినాక 10 ఉమ్మడి జిల్లాలు వారు దిగినప్పుడు రైతులు కూడా ఇదే చెప్పి ఏదైతే వ్యవసాయం చేసుకునే రైతులకే ఈరోజు రైతు భరోసా ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలో చర్చించిన తదుపరే మేము రైతు భరోసా వేస్తాము. ఈరోజు రైతు భరోసా ఇచ్చే క్రమంలో ఎవరెవరు వ్యవసాయం చేస్తున్నారో వాటి దరఖాస్తు అగ్రికల్చర్ షాప్ తీసుకుంటే దాన్ని కూడా తప్పుకొట్టే విధంగా మాట్లాడు. మేము వ్యవసాయం చేసుకునే వాళ్ళకి క్రితం నిన్న క్యాబినెట్లో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మంత్రులందరూ కూడా చెప్పిన తర్వాత కూడా ఇంకా రైతులకు కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం. ఈరోజు ఏటా 12 10,000 ఇచ్చారు, మేము ఏటా 12,000 ఇచ్చే కార్యక్రమం. ఓవైపు రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించి నష్టాన్ని వేసి నేను ఎందుకు చెప్పదలుచుకుంది అంటే వీళ్ళ యొక్క అవినీతి అక్రమాల పరిపాలన వల్ల జరిగినటువంటి నష్టం ఇంత అంత కాదు. అయినప్పటికీ కూడా ప్రజల సంక్షేమాన్ని దృష్టి పెట్టుకుని ముందుకు పోతున్నాం. ఈరోజు కేటీఆర్ గారు చీటికి మాటికి వచ్చి సిరిసిల్ల కానీ హైదరాబాద్ కానీ మా నాయకుడిని కానీ మేము చేసే పనితీరుని కానీ విమర్శిస్తూ తప్పనిసరి దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టే ఈ అంశాన్ని చెప్పడం కోసం ఈసారి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు చాలా చాలా కుంభకోణం జరిగింది కాబట్టే ప్రభుత్వం విచారణ జరుపుతుంది. ఆ విచారణలో దోషులను తేళ్లపైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటూ ముందుకు పోతా ఉంది. మీ పేదవాళ్ళ జోలికి ప్రభుత్వం పోదలుచుకోలేదు, పోదని కూడా చెప్తున్నాం. అర్హులైనటువంటి వారి పట్ల వారి చెందాల్సిన భూములు వారు చెందే విధంగా ఉంచాం తప్ప పేదవారి పట్ల ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పేదవారికి అనుకూలమైన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలు మాట వినే ప్రభుత్వంగా ఎవరైతే కావాలని భూములు కబ్జాలు చేసినరో భూములు దోపిడీ చేసినరో అలాంటి వారిపైనే చర్యలు అనర్హులపైనే చర్యలు ప్రభుత్వం తీసుకుంటే తప్ప మరొకటి కాదన్నమాట సందర్భం తెలియస్తా ఉన్నాం.